నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులందరితోటి సమావేశమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ముగ్గురు కూడా సమావేశం అవటం జరిగింది. వీరి అధ్యక్షతన ప్రజాప్రతినిధులందరితోటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఈ 100 రోజులలో కూటమి ప్రభుత్వం 1000 అడుగులు ముందుకు వేసిందని, ఇది చాలా మంచి ప్రభుత్వం అని, ఎన్నో రకాలుగా ప్రజలకు మంచి చేస్తుంది అని చెప్పి ఆయన ప్రజాప్రతినిధులకు తెలియజేయటం జరిగింది. దీంతో పాటుగా ఆయన ఒక అంశాన్ని కూడా తెలియజేయటం ఏంటి అంటే, ఒక పోస్టర్ని విడుదల చేశారు. ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేసి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏం మేలు చేసింది అనేటువంటి అంశాలను ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని, ఇక నుంచి నెలలో 10 రోజుల పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజల్లోనే తిరగాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇప్పటి వరకు వారు ఇచ్చినటువంటి హామీల్లో ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి, భవిష్యత్తులో ఏమి అమలు చేయబోతున్నాము ఏంటి, ఈ అంశాలన్నింటి మీద అవగాహన కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది.